ఏపీ సీఎం చంద్రబాబు మనవడు లోకేష్ తనయుడు దేవాంశ్ తన మార్క్ చాటుకున్నారు. చదరంగంలో ప్రపంచ రికార్డు సాధించి తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నారు. చిన్న వయసులోనే చదరంగంలో ప్రపంచ రికార్డు సృష్టించి ఔరా అనిపించాడు. దేవాంశ్ చెస్లో వేగవంతంగా పావులు కదపడంలో ప్రపంచ రికార్డు సాధించాడు. 9 ఏళ్ల నారా దేవాంశ్ వేగవంతమైన చెక్మేట్ సాల్వర్ 175 పజిల్స్ ప్రపంచ రికార్డును సాధించాడు. ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి అధికారిక ధృవీకరణను అందుకున్నాడు. వ్యూహాత్మకమైన ఆట తీరు, థ్రిల్లింగ్ ప్రదర్శనతో యువచేస ప్రాడిజీ నారా దేవాంశ్ చెక్మేట్ మ్యారథాన్ పేరుతో ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ఈ రికార్డులో దేవాంశ్ క్రమక్రమంగా సవాల్ చేసే చెక్మేట్ పజిల్ల క్రమాన్ని పరిష్కరించాడు. ప్రసిద్ధ చెక్ సంకలనం నుంచి ఎంపిక చేసిన 5334 సమస్యలు, కలయికల ద్వారా ఈ పోటీని రూపొందించారు. ఇక ఇటీవల దేవాంశ్ మరో 2 ప్రపంచ రికార్డులను కూడా సాధించాడు. తనను 7 డిస్క్ టవర్ ఆఫ్ హొనోయి కేవలం 103 సెకండ్లలో పూర్తి చేశాడు. 9 చెస్ బోర్డులను కేవలం 5 నిమిషాల్లో అమర్చాడు. మొత్తం వేగవంతంగా 32 మూవ్స్ చేసి సరైన స్థానంలో ఉంచాడు. దేవాంశ్ ప్రపంచ రికార్డు ప్రయత్నాలను న్యాయ నిర్ణేతలు, లండన్లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. పట్టుదల, కృషి ద్వారా తమ కలలను సాధించవచ్చని దేవాంశ్ నిరూపించాడు. అది భారతీయ పిల్లల అపారమైన ప్రతిభకు, వారిలో దాగి ఉన్న అత్యుత్తమ నైపుణ్యాలకు మచ్చుతున కానీ సరైన ఎక్స్పోజర్, మార్గదర్శకంతో మన పిల్లలు ఉన్నత స్థానానికి చేరుతారని దేవాంశ్ నిదర్శనం. దేవాంశ్ ప్రపంచ రికార్డు నెలకొల్పడంపై నారా కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. దేవాంశ్ లేజర్ షార్ప్ ఫోకస్ తో శిక్షణ పొందడం ప్రత్యేకంగా చూశానన్నారు లోకేష్. దేవాంశ్ ఈ క్రీడను ఎంతో ఇష్టంగా స్వీకరించినట్లు తెలిపారు. గ్లోబల్ అరేనాలో భారతీయ చెస్ క్రీడాకారులు అద్భుతమైన చారిత్రాత్మక ప్రదర్శన నుంచి ప్రేరణ పొందినట్లు చెప్పారు. ఈ ఈవెంట్ కోసం గత కొన్ని వారాలుగా రోజుకు 5 నుంచి 6 గంటల శిక్షణ పొందినట్లు వెల్లడించారు. ఇక చెస్ పాఠాలు నేర్పిన రామ్ చెస్ అకాడమీకి లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. ఇక దేవాంశ్ సృజనాత్మకంగా చెస్ నేర్చుకునే ఒక డైనమిక్ విద్యార్థి అని కోచ్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. 175 సంక్లిష్టమైన పజిల్స్ ను ఆసక్తిగా పరిష్కరించగలిగిన మానసిక చురుకుదనం అతని సొంతమన్నారు. దేవాంశ్ చదరంగ ప్రయాణంలో ఇదొక మైలురాయి అని కొనియాడారు.